నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ప్రపంచ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకుని కృషి కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో గోదావరికని ఆర్టీసీ డిపో ఎదుట వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జానపద కళోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కాశీపాక రాజమౌళి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 200 మంది కళాకారులు జానపద గీతాలు, నృత్యాలు ప్రదర్శించి అలరించారు. మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసినటువంటి స్వచ్ఛమైన జానపద కళ ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడా చిన్నారి తల్లిదండ్రులకు ఆదరణ కాలేకపోయింది. ఈ సందర్భంగా జానపద కళ దినోత్సవం సందర్భంగా కృషి ఇది పురస్కారం ఇది అందరూ కూడా ప్రేమలో ఉన్నారు. విద్యాలకు ప్రతి కళాకారులు కూడా దండల కంటే పూలతో మేము సత్కరిస్తా ఉన్నాము.
ఆర్ఎల్ఈ లక్ష్మీకళ, ఆర్ఎల్ఈ లక్ష్మీకళ గౌడ్. బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా జరిగింది. తర్వాత అకాల మరణం చెందడం జరిగింది. వీరు సిరిసిల్ల నుండి రావడం జరిగింది. మరి పాల్గొన్నందుకు పిల్లలు తీసుకున్నా ఒక 10 నిమిషాలు బాగా ఓకే. రెడీ వన్ మోర్. రెడీ సార్. సమీక్ష సింగిల్ డాన్స్ చేసింది. ఈరోజు జానపద కళా దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాము. మరి యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవులు, కళాకారులు, కళాభిమానులు, అలాగే నాట్య గురువులకు, చిన్నారి కళాకారులు, కళాకారులకు అందరికీ కూడా పేరు పేరున మరి స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మరి నాతో పాటుగా మా యొక్క కృషి కళా సంస్థ కళాకారులందరూ కూడా మరి వ్యవస్థాపక అధ్యక్షులు కాశపాటి రాజగౌరి గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు కోడకొండ వెంకటరాజం గారు, తమిళ కోశాధికారి శ్రీపురం శ్రీనివాస్ గారు, ఉపాధ్యక్షులు పండుగ రాజేశ్వరరావు గారు, అదేవిధంగా సమాఖ్య కళాకారులు సోగాల వెంకన్న గారు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మా మాధవి వాసు గారు, అలాగే దుర్గం రాజేశ్వరరావు గారు. అదేవిధంగా ఈ సింగరేణి గడ్డ మరి బిడ్డగా పుట్టి శాస్త్రీయ నృత్యంలో మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి కూచిపూడి నృత్యంలో గోల్డ్ మెడల్ సాధించి మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ సాధించి నృత్య కళ పాఠశాలను స్థాపించి ఎంతో మంది చిన్నారులకు శాస్త్రీయ నృత్యం నేర్పిస్తున్నటువంటి ఉజ్వల గారు, అదేవిధంగా దుర్గం రాజేశ్వరరావు గారు మాజీ సింగరేణి ఉద్యోగి గాయకులు, అదేవిధంగా మరి ఇంకా ముందే చెప్పడం జరిగింది అశోక్ అన్న క్రియేట్ అంటే తక్కువ కాదు, అదిగా అది ఎంత చెప్పినా తక్కువనే. అమేజింగ్ స్టార్ గోదావరిలో మరి టెలిఫిల్మ్లో మరి ఎన్నో అంశాలపైన టెలిఫిల్మ్ చేస్తూ ఉన్నారు. వారికి స్వాగతం. తమ్ముడు భక్తుల రాజాబాబు, అదేవిధంగా నాట్య గురువులు అందరికీ కూడా
పల్లెపదం జనపదమే జానపదం. అలాంటి జనపదాలన్నీ కూడా వాళ్ళ కనుమరుగైపోతా ఉన్నాయి. మరి సోషల్ మీడియా తర్వాత కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత అప్పటికప్పుడు డాన్సులు చేసుకుంటూ అప్పటికప్పుడు వాటి సాహిత్యం వల్ల ఉంటుంది ఉండలేదు. కానీ వేల లైకులు వస్తున్నాయి, లక్షల లైకులు వస్తున్నాయి, లక్షలు లాభాలు తీసుకుంటా ఉన్నారు. నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఇప్పటి పాటలు కానీ ఇప్పటి అది కానీ. కానీ వెనుకటి పాటలు వెనుకట మనం లేవక ముందే బాలసంతులు వచ్చేది, మనం లేవక ముందే గంగిరెద్దులు, మనం లేక ముందే గాలడోలు వచ్చేది, ఆట పెట్టేది, చిందు యక్షగానాలు, ఇవన్నీ కూడా నిజంగా రాను కర్మలుగా పోతా ఉన్నాయి. అలాంటి ప్రాచీన కళలను వీలైనంత వరకు అంటే ఒక కళా సంస్థ ఒక సంఘం ఏం బాధ్యత అంటే ప్రాచీన కళలను కాపాడుకోవడం, అంతరిస్తున్నటువంటి కళలను కాపాడుకోవడం ఉద్దేశంతో ఎంతో ప్రయాసపొచ్చి ఎవరినేం అడగలేదు, మాకు మేముగా చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని పిల్లలకు సర్టిఫికెట్లు మెమెంటోలు మరి సోదర కళాకారులకు సన్మాన సత్కారాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇలాంటి కళాకారులకు నిజంగా మనస్ఫూర్తిగా వచ్చిన మీ అందరికీ కూడా చేస్తూ మరి వెనకడ ఉన్నటువంటి కళారూపాలను ఏమైపోతున్నాయి, నీ పాటలను ఎటువైనారో అని చెప్తే గోరడి వెంకన్న బాబాయ్ యొక్క పాట రాసింది. నిజంగా అప్పుడు బుద్ధి ఉండేటప్పుడు మొక్క నాటేటప్పుడు మరి మూట కొట్టేటప్పుడు వాడుతున్న పాటలను ఎటువైనా అనేది ఒక పాట నేను కూడా వినిపిస్తా. రాఖీ పండుగను పురస్కరించుకుని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి బీజేపీ శ్రేణులతో కలిసి ఆర్జీవన్ సిగ్గిరెడ్డి గనుల వద్ద కార్మికులకు రాఖీలు కట్టి సీట్లు తెరిపించారు. సందర్భంగా కార్మికులను ఆప్యాయంగా పలకరించి వారి క్షేమ సమాచారాన్ని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాఖీ పండుగ అన్నా చెల్లెళ్లు అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక అని కందుల సంధ్యారాణి అన్నారు. రాఖీ పండుగని పురస్కరించుకొని వన్ ఇంక్లైన్ బాయ్ మీద మా కార్మిక అన్నదమ్ములందరికీ కూడా ప్రతి ఏడాది లాగానే ఈరోజు అందరికీ రాఖీ కట్టి నేరుగా వాళ్ళందరికీ కూడా స్వీట్లు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షల్ని తెలియజేయడం జరిగింది. మరి పోంగానే బాయ్ మీదికి రాగానే వారంతా కూడా ఎంతో ఆత్మీయతతో అందరూ ఒక అక్క లెక్క నన్ను ఆదరించి అక్కున చేర్చుకొని అందరూ కూడా సంతోషంగా నాతో రాఖీ కట్టించుకోవడం అనేది నిజంగా ఇది జన్మజన్మల అనుబంధంగా భావిస్తూ ఉన్నా నేను. ఎందుకంటే నేను ఒక కార్మికుడి బిడ్డను. కార్మికులతోటి 20 ఏళ్ళకెళ్ళి అనుబంధం ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా
నా రాజకీయ జీవితంలో వాళ్ళ తోడ్పాటు ఎనలేనిది. భవిష్యత్తు లోపల కూడా ఈ తోడ్పాటుని ఇట్లనే అందిస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఎంతో గొప్పగా అనుబంధం ఇది అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి అనుబంధంగా మనము ఈ రాఖీని అందరం కూడా గొప్పగా జరుపుకుంటాము. ఈ రాఖీ పండుగలో నాకు అన్నదమ్ములు లేకపోయినా మీరే అన్నదమ్ములని భావించి ఈరోజు ప్రతి ఏడాది కూడా రాఖీ కట్టడం జరుగుతూ ఉన్నది. చాలా సంతోషం. ఒక ఆడబిడ్డగా నేను కోరుకునేది ఒకటే, మీరంతా కూడా చాలా సంతోషంగా ఉండాలి. అన్ని కుటుంబాలతోటి మీరు వచ్చి బావిలో దిగే చోట పనిచేసే చోట అంతా కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఇక్కడ కార్మిక క్షేత్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ ముందస్తుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కొంపల్లిలో కేసీఆర్ బావమరిది జోగిన్పల్లి శ్రీనివాసరావు ద్వాదశ దినకర్మ పెద్ద కర్మకు హాజరైన మాజీ సీఎం కేసీఆర్ కొంపల్లిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పెద్ద కార్యక్రమం. శ్రీనివాసరావు చిత్రపటానికి నివాళి అర్పించిన కేసీఆర్, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన కేసీఆర్. ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బి శ్రీరాములు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ బి శ్రీరాములు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఆదివారం 57వ డివిజన్లో నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో డివిజన్లోని అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారిను రేవంత్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు రామగుండం మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ప్రజాపాలనలో ప్రజలు ఏ రకంగా జీవించాలో, పేద ప్రజలకు, అడుగు బడుగు బలహీన వర్గాలకు ప్రజాపాలనలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజలందరికీ కూడా మంచి బట్టలు, మంచి చీరలు అందించాలనేటువంటి ఉద్దేశంతో
అటు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించినట్టు పేద వర్గాలకు చెందిన మహిళలందరికీ కూడా చీరలు అందించినట్టు పండుగలకు మా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితోటి నాణ్యత గల చీరలు, నాణ్యమైనటువంటి చీరలు ఈ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఈ చీరలు ఎక్కడ ఏ ఊళ్ళలో పోయినా పల్లెటూళ్ళల్లో వ్యవసాయ బావుల కాడ, వరి పొలాల కాడ, వరి నాట్ల కాడ, మక్క పెరళ్ళ కాడ ఈ చీరలు పిట్టల కోసం కట్టడం జరిగింది. పిట్టలను వెళ్ళగొట్టడం కోసం ఈ చీరలన్నీ కూడా కట్టడం జరిగింది. కానీ ఈ రోజు రేవంత్ అన్న ఇచ్చేటువంటి చీరలు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు ఇచ్చేటువంటి చీరలు ఈరోజు మా ప్రజలు, మహిళా సోదరిమణులు, పేద మహిళలు అందరూ కూడా సంతోషంగా ఈ చీరలు కట్టుకొని వాళ్ళ యొక్క మరి మంచి చిరునవ్వుతో ఈ చీరలను స్వీకరించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజాపాలన అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులోకి రావాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ చీరలే కాదు, గతంలో వచ్చినటువంటి ప్రభుత్వం కొన్ని 10 ఏళ్ళు పాలన ఉన్నా కూడా ఒక్క రేషన్ కార్డు కూడా రాలే. 10 ఏళ్ళు పాలన ఉన్నా కూడా చీకిపోయిన బియ్యం, ముక్కిపోయిన బియ్యం పోసారు. ఈరోజు సన్న బియ్యం పోతా ఉన్నారు. పేద ప్రజలంతా కడుపుని అన్నం తింటా ఉన్నారు. అదే కాదు, ఆ బియ్యాన్ని వండుకోవడానికి గ్యాస్ పథకం ప్రవేశపెట్టి ఉచిత గ్యాస్ ఇస్తా ఉన్నారు. అదే కాకుండా ఈరోజు ఫ్రీ కరెంటు 200 యూనిట్ల వరకు పేద మహిళలకు ఇస్తా ఉన్నారు. అదే కాకుండా మహిళలందరికీ, వృద్ధులందరికీ పెన్షన్లు ఇస్తా ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే వాగ్దానం చేసిందో అది తప్పకుండా ఇచ్చారు. అటు రైతులకు, రైతు కూలీలకు కూడా మరి సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తా ఉన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తా ఉన్నారు. మరి ఆ రకంగా ఈ ప్రజాప్రభుత్వం ప్రజలను ఆదుకోవడంలో రాష్ట్రంలో, దేశంలో ముందంజలో ఉండి ప్రజల కోసం పనిచేస్తా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలంతా కూడా ఆశీర్వదించాలని మీ అందరికీ మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరంతా కూడా మరి ఇందిరమ్మ చీరలు తీసుకొని సంతోషంగా రాబోయేటువంటి రోజుల్లో అన్ని పథకాలు అమలవుతాయి. రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ అన్న ప్రభుత్వాన్ని, మక్కన్ సింగ్ గారిని రాబోయే రోజుల్లో దీవించాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ అన్నారు. గోదావరికని 2 టౌన్ పరిధిలోని చికల్పేటలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో సిపి పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరాపై ప్రత్యేక నిఘా చేపట్టి అనుమానాస్పద ప్రాంతాలు, ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చికల్పేట 2 కూడా కాటన్ చేతి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన అంటే మీతో పాటు మేము ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మీ అందరికీ ఎంతో కొంత అసౌకర్యంగా అనిపించినప్పుడు కూడా, ఎంతో కొంత ఇన్కన్వీనియన్స్ అనిపించినప్పుడు కూడా ఇదంతా చేయడం ఎందులో భాగమనంటే సమాజంలో మీరు తల్లిదండ్రులకు బాగా ఒక భారం కాకుండా తల్లిదండ్రులకు ఒక ఆసరా అవుతారని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి మీరు ఇంతసేపు చూడండి. ఒక్కరోజు 9 దాకా ఉండాలంటే మీకు అంత అసౌకర్యంగా అనిపించింది. కానీ మేము 24 గంటలు 365 రోజులు ఇదే పని చేస్తాం. కాబట్టి దయచేసి దీన్ని పూర్తిగా సాయం చేయాలంటే మీరు పోలీసులకు ఎంతో కొంత అది చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ సిపి గారిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. చికల్పేట గ్రామస్తులకు, మారేడుపల్లి గ్రామస్తులకు డిస్టర్బ్ అయింది. కానీ మన అందరు ఆఫీసర్ సిబ్బంది ఇక్కడికి వచ్చారు. మేము కూడా వచ్చి మీ అందరితో ఈరోజు మాట్లాడుతున్నాము. ఉద్దేశం ఈ పరిరక్షణ మీ సహాయంతోనే అవుతుంది. మేము మా సిబ్బందితో సహా మాకు ఉన్న టెక్నాలజీ, మాకు ఉన్న రిసోర్సెస్, పెట్రోల్ కార్ ఉండొచ్చు, బ్లూ కోట్ ఉండొచ్చు, అన్ని ఫెసిలిటీస్ మనం పెట్టాము. కానీ మీ సహకారం కావాలి. ఏ విధంగా? మీ మధ్యలో బయట వాళ్ళు ఎవరు వచ్చినా మీరు చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. సెకండ్,
మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు తప్పు చేసినా, నేర చేసినా నేను 10 సంవత్సరం ముందు ఎస్పీగా చేశాను వరంగల్ పెద్ద జిల్లాలో. అప్పుడు చాలా తక్కువ క్రైమ్ చెప్తే వరంగల్ జిల్లాలోనే చాలా తక్కువ క్రైమ్. కానీ అదే ప్రాంతంలో నేను 10 సంవత్సరం తర్వాత సిపిగా తల్లి, తండ్రి, మాత అందరి మధ్యలో ఉన్న విషయం చాలా ఘోరంగా పెరిగింది. సో మీరు అందరు మీ ఫ్యామిలీకి మంచి సెట్ చేయాలి. యువకులతో నా ఒకటే ఆశ, కోరిక, మీరు ఈ దేశంకి గౌరవంగా ఉండండి, మంచిగా క్రికెట్ ఆడండి, మంచిగా ఎగ్జామ్ క్వాలిఫై చేయండి, మంచిగా మీకు ఇష్టం ఉంటే ఒక రాజకీయ నాయకుడు ఉండండి. ఏ పని చేసినా మంచి వెనుక ఉండాలి. తప్పకుండా మీకు దేశం గుర్తుపెడతారు. కానీ మీరు పని లేకుండా వేరే పని మీద పోతే, భారంగా ఉంటే మీ తల్లిదండ్రికి కష్టం, మీ చుట్టుపక్కల వాళ్ళకి కష్టం. నా హృదయపూర్వక నమస్కారం. ఈ పెంచికల్ ప్లేట్ గురించి నేను చాలా సార్గా విన్నాము. సంతోషం. ఈరోజు వస్తూ ఉన్నప్పుడు అంటే ఎంత దూరం ఉంది, ఈ రోడ్ కూడా కొంచెం వర్షతో డిస్టర్బ్ అయింది. కానీ మన అందరు వచ్చి మీ అందరితో ఈరోజు మాట్లాడుతున్నాము. ఉద్దేశం మనకు ఒకటే, మీ భద్రత మా ఒకటే ఉద్దేశం. మా ఉండడానికి కారణం ఒకటే, మనకు రావాల్సిన జీతంకి కారణం ఒకటే. ఈ పనిలో మీ సహాయం కావాలి. మీ పరిరక్షణ మీ సహాయంతోనే అవుతుంది. మేము మా సిబ్బందితో సహా మాకు ఉన్న టెక్నాలజీ, మాకు ఉన్న రిసోర్సెస్, పెట్రోల్ కార్ ఉండొచ్చు, బ్లూ కోట్ ఉండొచ్చు, అన్ని ఫెసిలిటీస్ మనం పెట్టాము. కానీ మీ సహకారం కావాలి. ఏ విధంగా? మీ మధ్యలో బయట వాళ్ళు ఎవరు వచ్చినా మీరు చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. సెకండ్, మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు తప్పు చేసినా, నేర చేసినా మీరు బయట తీసుకురావాలి. ఎందుకు? ఈరోజు వారు వేరే వాళ్ళతో చేస్తే రేపు తప్పకుండా మీతోనే చేస్తారు. నేను 10 సంవత్సరం ముందు ఎస్పీగా చేశాను వరంగల్ పెద్ద జిల్లాలో. అప్పుడు చాలా తక్కువ క్రైమ్ చెప్తే వరంగల్ జిల్లాలోనే చాలా తక్కువ క్రైమ్. కానీ అదే ప్రాంతంలో నేను 10 సంవత్సరం తర్వాత సిపిగా వెళ్ళినప్పుడు జిల్లా చిన్న అయింది, కానీ క్రైమ్ చూస్తే చాలా పెరిగింది. నేనే ఆశ్చర్యపడేవాడు. ఈ క్రైమ్ లో కూడా ఫ్యామిలీ మధ్యలో అంటే కొడుకు, తల్లి, తండ్రి, మాత అందరి మధ్యలో ఉన్న విషయం చాలా ఘోరంగా పెరిగింది. సో మీరు అందరు మీ ఫ్యామిలీకి మంచి సెట్ చేయాలి. యువకులతో నా ఒకటే ఆశ, కోరిక, మీరు ఈ దేశంకి గౌరవంగా ఉండండి, మంచిగా క్రికెట్ ఆడండి, మంచిగా ఎగ్జామ్ క్వాలిఫై చేయండి, మంచిగా మీకు ఇష్టం ఉంటే ఒక రాజకీయ నాయకుడు ఉండండి. ఏ పని చేసినా మంచి వెనుక ఉండండి. తప్పకుండా మీకు దేశం గుర్తుపెడతారు. కానీ మీరు పని లేకుండా వేరే పని మీద పోతే, భారంగా ఉంటే మీ తల్లిదండ్రికి కష్టం, మీ చుట్టుపక్కల వాళ్ళకి కష్టం, ప్రభుత్వంకి అంటే మనము అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న మాకు కష్టం. దయచేసి మీరు మీ బాధ్యత అర్థం చేసుకోండి. మీరే రేపు ఈ దేశంకి భాగ్యం. మీరు మంచిగా ఉండండి. మీరు మంచిగా కండక్ట్ చేస్తే, పని చేస్తే, నేర్చుకుంటే మేము మీతో సహా ఉన్నాము. మీకు ఏ విధంగా ట్రైనింగ్ కావాలి, మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలి, బహుశా మన ద్వారా లేకపోతే మేము ఇతర డిపార్ట్మెంట్ తో మాట్లాడి, ఇక్కడ సింగరేణి చాలా మంది సింగరేణిలో పని చేసే వాళ్ళు ఉన్నారు. సింగరేణికి చాలా మంచి ఫెసిలిటీస్ ఉంది. మీ అందరికీ ట్రైన్ చేసుకోవడానికి, మీ అందరికీ మీ స్కిల్ నేర్పించుకోవడానికి, ఈ సమాజంలో మంచిగా ఒక గౌరవంతో ఉండడానికి రావాల్సిన మీకు ఆదాయం తీసుకురావడానికి వరకు, మీకు తీసుకువెళ్ళడానికి, ఆ లెవెల్ వరకు తీసుకువెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాతో సారండి, మెహనత్ చేయండి, పని హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా సక్సెస్ ఉంటుంది. సెకండ్, నా రిక్వెస్ట్, ఇక్కడ అందరు సీనియర్స్ వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది రకరకాల పని చేస్తున్నారు. మీరు కూడా మీ పనిలో చట్టం పాటించుకోవాలి. కారణం ఒకటే, మనకు రావాల్సిన జీతంకి కారణం ఒకటే. ఈ పనిలో మీ సహాయం కావాలి. మీ పరిరక్షణ మీ సహాయంతోనే అవుతుంది. మేము మా సిబ్బందితో సహా మాకు ఉన్న టెక్నాలజీ, మాకు ఉన్న రిసోర్సెస్, పెట్రోల్ కార్ ఉండొచ్చు, బ్లూ కోట్ ఉండొచ్చు, అన్ని ఫెసిలిటీస్ మనం పెట్టాము. కానీ మీ సహకారం కావాలి. ఏ విధంగా? మీ మధ్యలో బయట వాళ్ళు ఎవరు వచ్చినా మీరు చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. సెకండ్, మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళు, మీ చుట్టుపక్కల
వాళ్ళు తప్పు చేసినా నేర చేసినా మీరు బయట తీసుకురావాలి. ఎందుకు ఈరోజు వారు వేరే వాళ్ళతో చేస్తే రేపు తప్పకుండా మీతోనే చేస్తారు. నేను 10 సంవత్సరం ముందు ఎస్పీగా చేశాము వరంగల్ పెద్ద జిల్లాలో. అప్పుడు చాలా తక్కువ క్రైమ్ చెప్తే వరంగల్ జిల్లాలోనే చాలా తక్కువ క్రైమ్. కానీ అదే ప్రాంతంలో నేను 10 సంవత్సరం తర్వాత సిపిగా వెళ్ళినప్పుడు జిల్లా చిన్న అయింది, కానీ క్రైమ్ చూస్తే చాలా పెరిగింది. నేనే ఆశ్చర్యపడేవాడు. ఈ క్రైమ్ లో కూడా ఫ్యామిలీ మధ్యలో అంటే కొడుకు, తల్లి, తండ్రి, మాత అందరి మధ్యలో ఉన్న విషయం చాలా ఘోరంగా పెరిగింది. సో మీరు అందరు మీ ఫ్యామిలీకి మంచి సెట్ చేయాలి. యువకులతో నా ఒకటే ఆశ, కోరిక, మీరు ఈ దేశంకి గౌరవంగా ఉండండి. మంచిగా క్రికెట్ ఆడండి, మంచిగా ఎగ్జామ్ క్వాలిఫై చేయండి, మంచిగా మీకు ఇష్టం ఉంటే ఒక రాజకీయ నాయకుడు ఉండండి. ఏ పని చేసినా మంచి వెనుక ఉండాలి. తప్పకుండా మీకు దేశం గుర్తుపెడతారు. కానీ మీరు పని లేకుండా వేరే పని మీద పోతే, భారంగా ఉంటే మీ తల్లిదండ్రికి కష్టం, మీ చుట్టుపక్కల వాళ్ళకి కష్టం, ప్రభుత్వంకి అంటే మనము అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న మాకు కష్టం. దయచేసి మీరు మీ బాధ్యత అర్థం చేసుకోండి. మీరే రేపు ఈ దేశంకి భాగ్యం. మీరు మంచిగా ఉండండి. మీరు మంచిగా కండక్ట్ చేస్తే, పని చేస్తే, నేర్చుకుంటే మేము మీతో సహా ఉన్నాము. మీకు ఏ విధంగా ట్రైనింగ్ కావాలి, మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలి, బహుశా మన ద్వారా లేకపోతే మేము ఇతర డిపార్ట్మెంట్ తో మాట్లాడి, ఇక్కడ సింగరేణి చాలా మంది సింగరేణిలో పని చేసే వాళ్ళు ఉన్నారు. సింగరేణికి చాలా మంచి ఫెసిలిటీస్ ఉంది. మీ అందరికీ ట్రైన్ చేసుకోవడానికి, మీ అందరికీ మీ స్కిల్ నేర్పించుకోవడానికి, ఈ సమాజంలో మంచిగా ఒక గౌరవంతో ఉండడానికి రావాల్సిన మీకు ఆదాయం తీసుకురావడానికి వరకు, మీకు తీసుకువెళ్ళడానికి ఆ లెవెల్ వరకు తీసుకువెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాతో సారండి, మెహనత్ చేయండి, పని హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా సక్సెస్ ఉంటుంది. సెకండ్ నా రిక్వెస్ట్, ఇక్కడ అందరు సీనియర్స్ వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది రకరకాల పని చేస్తున్నారు. మీరు కూడా మీ పనిలో చట్టం పాటించుకోవాలి. డ్రైవింగ్ ఉండొచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ ఉండొచ్చు. ఈ విషయంలో మనకు బండి రిజిస్ట్రేషన్ ఉందని కొనాలి, చిన్న చిన్న విషయం. కానీ రేపు మీకు ఇబ్బంది లేకుండా మీరు ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టాలి. నాకు ఒక మాట చాలా సాటిస్ఫాక్షన్, ఈ సీసీటీవీ కెమెరా ఉందా, సంతోషం. ఎంత దూరంలో మారుమూల ప్రాంతంలో ఉన్నా ఇది ఎట్లా పెట్టడం జరిగింది, కమ్యూనిటీ పోలీసింగ్, సంతోషం. అంటే ఈ భావన ఉంది. ఇదే విధంగా సీసీటీవీ కెమెరా అన్ని జంక్షన్స్ లో పెట్టాలి. మీకు చాలా మంచి ఉంటది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఒక ధైర్యం ఉంటది. నేనే చూస్తే హ్యాపీ అవుతున్నాను. కానీ ఈ విధంగా సీసీటీవీ కెమెరా మీరు అన్ని చోట్ల పెట్టుకోండి. మేము మీకు అన్ని విధంగా అందుబాటుగా ఉండడానికి భరోసా ఇస్తున్నాము. మీకు ఎప్పుడు కూడా బాధ ఉంటే, ఇప్పుడు ఒక కొత్త నంబర్ వచ్చింది, పోలీస్ కి ఏ నంబర్ మీద డయల్ చేయాలి? వెరీ గుడ్. అంటే అందరికీ తెలిసి ఉంది. పోలీస్ ఒకటే లేదు, వేరే డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్, ఫైర్ ఉండొచ్చు, వేరే డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ఎమర్జెన్సీ ఎక్కడ కూడా ఉన్నా 112. అదే విధంగా ఒకవేళ మీకు సైబర్ క్రైమ్ నుంచి చాలా తక్కువ సంబంధం ఇక్కడ, కానీ ఒక నంబర్ ఉంటది. ఎవరికి తెలిసి ఉందా సైబర్ క్రైమ్? ఈద్ ఏ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా తాజుల్ ఔలియా ఎస్బీఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో దావత్ బాంక్వెట్ హాల్లో సీరత్ ఏ ముస్తఫా క్విజ్ కాంపిటీషన్ 2026 ఘనంగా నిర్వహించారు. పోటీలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సందర్భంగా ట్రస్ట్ జనరల్ సెక్రటరీ అడ్వకేట్ షానవాజ్ ఖాన్ మాట్లాడుతూ, ప్రవక్త హజ్రత్ మొహమ్మద్ ముస్తఫా వారి పవిత్ర జీవితం దయా, క్షమ, సత్యనిష్ట, న్యాయం, శాంతి, మానవం వంటి ఆదర్శాలను యువత తెలుసుకొని జీవితంలో ఆచరించాలని సూచించారు. उसको ये कैश प्राइज है उसके अंदर 5,000 है, थर्ड प्राइज 3,500 है। इसी बड़ी एहतियात से अच्छी तरह से अंदर से पैक करके रखिए, वो तो पेपर लीक ना हो। बहुत से लोग अल्हम्दुलिल्लाह में प्रिपरेशन करें, लिहाजा रिलीज किया जाए। नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत, नारे तकबीर, तकबीर।
हर सवाल के 4 ऑप्शन दिए गए हैं, ए बी सी डी। पार करने पर जवाब गलत हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम के अखलाक के मुबारका के बारे में बताइए हो तो। और जो भी जिस किसी को डाउट है, खवातीन में आलिमा निखतबाजी बैठे हुए ना, उनसे आप राब्ता कर सकते। पहले पार्ट ए पे तवज्जो दीजिए। अगर पार्ट भी नहीं आया तो इंशाल्लाह ये एग्जाम है आपको पार्ट भी दिया जाएगा। अगर आप पार्ट भी देखते रहेंगे तो पार्ट ए चले जाएगा। पहले पार्ट ए पे तवज्जो दीजिए, उसके बाद पार्ट बी लिखने की कोशिश कीजिए। आप किसी को भी किसी भी किस्म का डाउट है आपको, खवातीन हजरत जो भी मेरे माँ बहने लोग अपने निखतबाजी से राब्ता कर सकते। जिसको जेंट्स में डेट है, अफजल रजी और साथ ही साथ हमारे निजामुद्दीन साहब आए हुए, हाफिज अरशद बेग साहब आए हुए, उनसे बात कर सकते। लास्ट बच्चों से गुजारिश है, किसका एग्जाम और किसी से कोई गुफ्तगू नहीं करना। जिसका क्वेश्चन पेपर आया उनका एग्जाम वो लिखे। लास्ट ऑलवेज तवज्जो दीजिए। अंतिम देव प्रवक्ता हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्లం వారు సమస్త మానవాళికి శాంతి ప్రదాతగా ఈ యొక్క ప్రపంచంలో రావడం జరిగింది. మరి యావత్తు ప్రపంచం మీలాదున్ నబీ పండుగ సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించిన నెలను రబియున్ నూర్గా ఎంతో పవిత్రంగా యావత్తు ముస్లింలు భావిస్తారు. మరి అందులో భాగంగా తాజులోలియా ఎస్బిఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిసారి రబియున్ నూర్ అంటే రబియుల్ అవ్వల్ నెలలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తాము. మరి ఈరోజు మహాప్రవక్త అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు తాలా అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో సీరతే ముస్తఫా క్విజ్ కాంపిటీషన్ దావత్ బ్యాంకెట్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఇట్టి ఎగ్జామ్కు ఇట్టి పరీక్షకు చాలామంది స్టూడెంట్లు అదేవిధంగా ఆడపడుచులందరూ చాలా మంచిగా దీనిలో పార్టిసిపేట్ అవుతున్నారు. కావున ఈ యొక్క ఎగ్జామ్కి మాకు సహకరించిన వారికి ప్రతి ఒక్కరి మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. మహాప్రవక్త అంతిమ దేవ ప్రవక్త సల్లల్లాహు తాలా అలైహి వసల్లం యొక్క సందేశం శాంతి, సమానత్వం, ప్రేమ, దయ. మరి అటువంటి మహానీయుడి యొక్క జీవితాన్ని అందరూ తెలుసుకోవాలి. అతని జీవిత విధానం, అతని జీవిత చరిత్ర అనేది మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. మరి ఇటువంటి ఉద్దేశంతో ఈరోజు సీరతే ముస్తఫా క్విజ్ కాంపిటీషన్ దావత్ బ్యాంక్ హాల్లో నిర్వహించాము. ఇట్టి కార్యక్రమానికి మసీదు యొక్క సుదూర్లు అదేవిధంగా చాలామంది మైనార్టీ నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా వచ్చారు. కావున మాకు యొక్క మంచి ప్రోగ్రాంకి సహకరించిన వారి ప్రతి ఒక్కరికి తాజులోలియా ఎస్బిఓ ట్రస్ట్ తరపున మేము హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా ఇటువంటి మరెన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కోరుకుంటున్నాము. ఎన్నికల్లో కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య డిమాండ్ చేశారు. సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్లో నిర్వహిస్తున్న క్యాడర్ క్లాసుల 2వ రోజు కార్యక్రమంలో ఆయన సిఐటియు నిర్మాణం, కర్తవ్యాలు అంశంపై మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు, గోదావరిఖనిలో 100 పడకల ఏఎస్సీ ఆసుపత్రి నిర్మాణం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆ విధంగా యొక్క ఉత్పత్తిలో వ్యాపార వర్గం అనేది ఉత్పత్తి రకరకాలుగా ఉంటుంది. అది అయిందనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దాని గురించి ఉత్పత్తి చేసింది నేను ఇందాక చెప్పాను, ఎవరికి ఏ అవసరం ఉందో అయితే మనకు ఒక భారత భాషలో మనం కొన్ని వాడుకోవాలి. ఇప్పుడు సరుకుల మామూలుగా ఇట్లా ఏం చెప్తారు, ఇట్లా అనేక పనులు చేసుకోవాలి. ఇప్పుడు రాష్ట్ర శాసనసభ సమావేశం కావాల్సి ఉన్నది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలకు దగ్గర పడుతున్నది. ఇంకో 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎన్నికలు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి వాగ్దానాలను తక్షణమే అమలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పోరాటం చేయాల్సి వస్తుంది. రెండవది, యూనియన్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ కనీస వేతనాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సింగరేణి కానీ, ఆర్ఎఫ్సిఎల్ కానీ
ఎన్టీపీసీ కానీ ఇంకనేక సంస్థల్లో కనీస వేతనాలు ప్రభుత్వం పెంచకపోవటం వల్ల బానిస చాకరీ చేయాల్సి వస్తుంది కార్మికులు. ముఖ్యంగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఫిక్స్డ్ టర్మ్ ఇట్లా రకరకాల పేర్లతో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు లేవు. యూనియన్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ 2017లో చేసిన కనీస వేతనాల జీవో 2022 జనవరితో దాని పని అయిపోయింది, ల్యాప్స్ అయిపోయింది. ఇప్పుడు 4 ఏళ్లు దాటింది, ఇంతవరకు మళ్ళీ కనీస వేతనాలు పెంచలేదు. ఇది అత్యంత బాధ్యతారాహిత్యం. ఇప్పటికైనా తక్షణమే గత 4 ఏళ్ల నుంచి రెట్రాస్పెక్టివ్గా అమలు జరిగే విధంగా కనీస వేతనాలు సవరించాల్సిన అవసరం ఉంది. యూనియన్ గవర్నమెంట్ తక్షణమే కనీస వేతనాలు పెంచాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉన్నది. అట్లనే గోదావరి ఖని ప్రాంతంలో ఈఎస్ఐ లోకల్ ఆఫీస్ ఉంది, లోకల్ క్లినిక్ ఉంది. కానీ 100 బెడ్లతోటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పటికే శాంక్షన్ అయింది. స్థలం కూడా వెతికి సుమారుగా ఏ స్థలం పనికొస్తుందో కూడా ఒక అవగాహనకు వచ్చారు. ఇంత అయిన తర్వాత కూడా హాస్పిటల్ నిర్మాణం పనులు ఇంతవరకు ప్రారంభించలేదు. యూనియన్ గవర్నమెంటు, కేంద్రంలో బీజేపీ గవర్నమెంటు ఎందుకు ఇంత బాధ్యతారహితంగా ఉన్నదో అర్థం కావట్లేదు. ప్రతి నెల ఈ ప్రాంతంలో ఈఎస్ఐకి 2,40,00,000 రూపాయల ఆదాయం వస్తుంది. ప్రతి నెల 2,40,00,000 ఆదాయం వస్తున్నటువంటి చోట 100 బెడ్లతో ఈఎస్ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించడానికి ఇంత నిర్లక్ష్యం తగదు. సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రానున్న కాలంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటం చేయక తప్పదని అటు యూనియన్ గవర్నమెంట్ను, మోడీ ప్రభుత్వాన్ని, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ సూచనతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించవలసిన పెండింగ్ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు బాబుల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంఏఎల్డి డిగ్రీ కళాశాల నుంచి పాత బస్టాండ్, రాజు చౌరస్తా, కృష్ణవేణి చౌరస్తా వరకు విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. హలో బాబు, విద్యార్థుల మాట పెట్టు. శంకర్, నరేష్, మాల్ కాలేజ్ నుంచి భారీగా తరలి వెళ్ళిన విద్యార్థులు పోరాటం కలసి
నాయకత్వం, బీజేపీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ. వడ్డేపల్లి మండలంలోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పుల్లయ్య సంఘీభావం తెలిపారు. శక్తి స్కీమ్ జీవో నంబర్ 79ని వెంటనే రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి వడ్డేపల్లి ఎంపీడీఓకు ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. కాపాడుకుందాం పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్, కాపాడుకుందాం పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్, కాపాడుకుందాం పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్. పోరాడతాం శక్తి పాలసీని రద్దు అయ్యే వరకు, పోరాడతాం శక్తి పాలసీ రద్దు అయ్యేంత వరకు, పోరాడతాం 97 జీవో రద్దు అయ్యేంత వరకు. We want justice. 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 కాపాడుకుందాం పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్, రద్దు చేయాలి 97 జీవోను. భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు జోగులాంబ గద్వాల జిల్లా. మరి ఈరోజు అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లిలోని పాలిటెక్నిక్ విద్యార్థులకు మరి అండగా ఇవాళ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క పాలిటెక్నిక్ విద్యార్థులకు బీఆర్ఎస్విగా అండగా ఉంటూ మరి ఈరోజు చూస్తున్నాం పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ నాశనం చేయాలని, పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ మూసేయాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ విద్యార్థుల పైన ఉరితాళ్ళు బిగిస్తూ ఈ ఎడ్యుకేషన్ను మరి లేబర్ డిపార్ట్మెంట్లో కలిపేయాలని, స్కిల్ యూనివర్సిటీలో కలిపేయాలని మోసం చేస్తూ ఇవాళ శక్తి పాలసీని తీసుకొచ్చింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆ యొక్క శక్తి పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఆ శక్తి పాలసీకి సంబంధించినటువంటి జీవో ఏదైతే ఉందో 90 కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ వడ్డేపల్లి మండల పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న నిరసనకు సంఘీభావంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కూడా అండగా వచ్చింది. కాబట్టి ఈరోజు మేము చెప్పేది ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వానికి ఇవాళ విద్యార్థులపైన చిత్తశుద్ధి ఉంటే, పాలిటెక్నిక్ విద్యార్థులపైన చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఏదైతే అవి తెచ్చిందో వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అనేది ఇవాళ 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది స్వయం ప్రతిపత్తి గల బోర్డు, ఇది స్టేట్ బోర్డు టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించింది. దీన్ని తీసుకువెళ్ళి ఇవాళ స్కిల్ యూనివర్సిటీలో మెర్జ్ చేయడం అంటే ఈ యొక్క పిల్లలను, ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలను ఇవాళ మరి ఇంజనీర్లకు దూరం చేయడమే. వాళ్ళు ఇంజనీర్ కావాల్సినటువంటి వాళ్ళు లేబర్ డిపార్ట్మెంట్లోకి తోసేసి వాళ్ళకు అవకాశాలు రాకుండా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాళ చూస్తూ ఉన్నాం ఇవాళ వొకేషనల్ కోర్సులు, ఇవాళ ఐటీఐకి సంబంధించి ఎంఎల్టీ కానీ ఎంపీహెచ్డబ్ల్యూ కానీ ప్లంబర్ కానీ ఫిట్టర్ కానీ ఇవన్నీ వాస్తవానికి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. కానీ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అట్లా కాదు కదా, ఇది టెక్నికల్ ఎడ్యుకేషన్. దీనికి ఒక స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఇది ఒక డిప్లొమా కోర్సు. ఇది రేపు పొద్దున 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత లాటరల్ ఎంటర్ ద్వారా మరి బీటెక్లో జాయిన్ అయ్యి వాళ్ళు రేపు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే అవకాశం వస్తుంది. మరి అట్లా చేయకుండా ఇవాళ ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలను ఇవాళ ఇంజనీర్ కాకుండా కుట్ర చేస్తుంది ప్రభుత్వము. ఇదంతా దుర్మార్గం. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ యొక్క పాలిటెక్నిక్ విద్యను కూడా మరి ఆ ప్రైవేటు స్కిల్ యూనివర్సిటీలో మెర్జ్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నది. ఇవాళ ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచేటువంటి ఆ స్కిల్ యూనివర్సిటీలో రేపు పొద్దున వాళ్ళు ఫీజులు మరి అధికంగా పెంచుతారు. రేపు పొద్దున ప్రభుత్వం అంటే భాగస్వామ్యం కాకపోతే, ప్రభుత్వం తొలగిపోతే రేపు ప్రైవేటు వాళ్ళ అమాంతము వీళ్ళ రక్తం దాతారు, వీళ్ళకి ఫీజులు పెంచేసి మరి కట్టమని చెప్తారు. ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళంతా? ఇట్లా ఈ రకంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. ఇవాళ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అంటే ఎంతో ఉన్నతమైన విద్య. మెకానికల్ ఇంజనీర్ కావాల్సినటువంటి వాడు, సివిల్ ఇంజనీరింగ్ కావాల్సిన వాడు, ట్రిపుల్ ఇంజనీరింగ్ కావాల్సినటువంటి వ్యక్తులను ఇవాళ తీసుకొచ్చి దీనిలో మరి ఈ యొక్క వొకేషనల్ కోర్సులు సమానంగా కలుపుతున్నాడంటే ఎంత విచిత్రం ఉన్నదో. ఈ రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్రం పైన, ఈ రాష్ట్ర విద్యార్థుల పైన ఎంత చిత్తశుద్ధి ఉందో ఈయన అర్థమవుతుంది. అందుకే ఈ యొక్క నిరసన కార్యక్రమము ఖచ్చితంగా వదిలిపెట్టము. ఈ యొక్క జీవో ఏదైతే శక్తి పాలసీ ఉందో పాలిటెక్నిక్ సంబంధించినది దాన్ని వెనక్కి తీసుకురాల్సిందే, ఆ జీవోను రద్దు చేయాల్సిందే. అంతవరకు కూడా మా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగము పోరాడుతూనే ఉంటుంది. ఈ యొక్క పాలిటెక్నిక్ విద్యార్థులకు బీఆర్ఎస్ ఎప్పుడు అండగా ఉంటుంది. అందుకే మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మొన్న కేటీఆర్ గారు కూడా చెప్పినారు. అందుకే ఆ రోజు పిలుపునిచ్చిన సందర్భంగా రాష్ట్రం అంతా కూడా అన్ని కలెక్టరేట్లు ముట్టడించి కూడా మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైనా మేలుకో రేవంత్ రెడ్డి. ఈ యొక్క అంటే విద్యార్థులకు మోసం చేసేటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. దయచేసి మీకు మొక్కి చెప్తున్నాం. ఎందుకంటే విద్యార్థులనే ఉండనియండి. ఒక్కసారి విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే ఏమైందో తెలుసు కదా. ఇవాళ జంతర్ మంతర్ కాడ ఎట్లయిందో అట్లా అవుతుంది. కాబట్టి ఆ పరిస్థితిని తెచ్చుకోవద్దు బిడ్డ. ఖచ్చితంగా డిప్లొమా కోర్సుని డిప్లొమా లాగానే ఉండేటట్టు చూడాలా.
ఈ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కల్పనగా వీల్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులకు మా బీఆర్ఎస్ విభాగానికి కూడా అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలిసి ముగిస్తున్నా. కాపాడాలా పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్, రద్దు చేయాలా జీవో నెంబర్ 97, రద్దు చేయాలి శక్తి పాలసీని, We want justice. We want justice. We want. రామగుండంలో ఎన్ఐఏ సోదాలతో కలకలం. పెద్దపల్లి జిల్లా రామగుండం అయోధ్యనగర్లో సోమవారం తెల్లవారుజామున జాతీయ దర్యాప్తు సంస్థ, సైబర్ క్రైమ్, స్థానిక పోలీసుల బృందాలు ఓ ఇంట్లో సుమారు 4 గంటల పాటు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. దంత వైద్యుడి కుమారుడు ట్రినిటీ కాలేజ్ విద్యార్థి ముజామిల్ను అధికారులు విచారించి అతని ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రామగుండం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉగ్రవాద సంబంధాలు, సైబర్ నేరాలు, విదేశాలకు నిధుల బదిలీపై అనుమానాల నేపథ్యంలో విచారణ జరిపినట్లు సమాచారం. నా పేరు మొహమ్మద్ ముజమ్మిల్. 1 year బ్యాక్ ఒక గ్రూప్ లో నాకెవరు యాడ్ చేసిండ్రు. యాడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఏఐ కోర్స్ గురించి నేర్పిస్తా అన్నారు. నేర్పిస్తా అని ఏమేమో అంటే క్రైమ్ చేసిండ్రు. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు అరెస్ట్ అయితే మళ్ళీ నాకు వచ్చి నేను ఆల్రెడీ అప్పుడే ఎగ్జిట్ చేసేసిన దానిలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చి నా కోసం ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయాను అంతే. ఏమని లేదు, వచ్చారు చూసిండ్రు, చెక్ చేసిండ్రు, ఫోన్ ఇంకా ల్యాప్టాప్, వెళ్ళిపోయాను అంతే. గుజరాత్ నుంచి వచ్చారా? సైబర్ క్రైమ్ అది ఎప్పుడు 1 year బ్యాక్ అయింది. అది నాకు ఇప్పుడు మంచిగా గుర్తు కూడా లేదు. దానిలో ఏమైంది కూడా నాకు తెలియదు. అది తీసుకొని ఇప్పుడు వచ్చింది వాళ్ళు. ఆ గ్రూప్ పేరు కూడా నాకు తెలియదు. దానిలో నేను అసలు ఉన్నా కూడా నాకు తెలియదు. వాళ్ళు ఏదో నేర్పిస్తాను దానిలో యాడ్ చేసింది అంతే. 1 year బ్యాక్ గ్రూప్ లో నేను అలా తెలుగులో మనం హిందీలో ఇంకా ఉల్టా పడలేదు. ఏం అర్థం కాదు. తెలియదు అంతా రాదు. ఎట్లా వచ్చినా 1 year వెనకాల 1 year బ్యాక్ పేరు నిజమే అనుకుంటారు. ఏం గ్రూప్ అది ఏం గ్రూప్ ఏముందో ఉండే అంత గుర్తులేదు. 1 year బ్యాక్ 1 year బ్యాక్ ఎక్స్పర్ట్ ఏంటంటే వీళ్ళకి ఏఐ చాటింగ్ నేర్పుతామని అది ఎత్తలేదు అన్నట్టు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.